ట్రంప్ 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 ఈ ట్రంప్ చేస్తున్న ఆగం ముఖ్యంగా మన ఇండియన్స్కి సంబంధించి ఇప్పుడు చెప్పనలో కాదు. ఈ పెయిన్ నిజంగా ఇంతకాలం అమెరికాలో ఉన్నారు సరే, ఇప్పుడు ఈయన ప్రెసిడెంట్ రెండోసారి కావడం అనేది నిజంగా మన ఇండియన్స్కి అయితే ఈ ఎవరైతే సుమారుగా ఇప్పుడు ఒక మొత్తం 10 లక్షల మంది ఉన్నారో వాళ్ళ పాలిట నిజంగా ఇదే అని చెప్పాలి. ఇక్కడ పాయింట్ ఏంటంటే అదేంటి ఆయన వాళ్ళ దేశాన్ని వాళ్ళ దేశాన్ని క్లీన్ చేసుకుంటున్నాడు, టాలెంట్ ఉన్న పీపుల్ను రాణిస్తున్నాడు కదా. అంటే నువ్వు అమెరికా అనేది ఏమి చిన్న దేశం కాదు, ప్రపంచానికి పెద్దన్న లాంటి దేశం. అవునా? బలవంతుడు అంటే మహాబలవంతుడు, బాహుబలి అని వాళ్ళు గత 100 సంవత్సరాలుగా ప్రపంచాన్ని మరి వాళ్ళ డాలర్ని వాణిజ్యానికి, అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా పెట్టుకుని వాళ్ళు ప్రపంచ వాణిజ్యాన్ని కూడా కంట్రోల్ చేస్తూ ఉన్నారు. మంచిదే. మరి అట్లనే ఈయనకంటే ముందు చాలామంది 46 మంది సుమారుగా మరి అమెరికాని పరిపాలించారు కదా అధ్యక్షులు. వాళ్ళెవరూ లేని ఇదంతా ఈయన చేస్తూ ఉన్నాడు ఈ రోజున. అవునా కాదు? మనం చూసాం కదా మన కళ్ళ ముందే. బైడెన్ గారు చేయలేదా? బైడెన్ గారికి ముందు ట్రంప్కు ముందు ఒబామా గారు చేయలేదా? ఒబామా గారికి ముందు మరి జార్జ్ బుష్ ముందు బిల్ క్లింటన్ ముందు అట్లా మనకు తెలిసి మన కాలంలో కూడా మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఇంత అలజడి, ఇంత ఆవేదన, ఇటువంటి పరిస్థితి నేను నాకు అమెరికా గురించి మన వాళ్ళు ఆడికి వెళ్ళడం, సంపాదనలు చేసి ఇటువంటి పరిస్థితి నేను ఇంతవరకు గతంలో ఎప్పుడు చూడలేదు. ఇది ట్రంప్ ఒక వ్యాపారవేత్త, ప్యూర్ బిజినెస్ మ్యాన్, హ్యూమన్ యాంగిల్ లేనటువంటి ఒక బిజినెస్ మ్యాన్ అధికారాన్ని చేపడితే నిర్ణయాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇది ఉదాహరణ అనిపిస్తున్నారు. నువ్వు బలవంతుడు అయినప్పుడు, నువ్వు బలవంతుడిగా పెద్దన్నగా బాహుబలిగా నిలబడ్డప్పుడు బలహీనులు ఉంటారు పక్కన, వాళ్ళకి ఆపన్న హస్తం ఇవ్వాలి. అది కదా ప్రకృతి చెబుతున్నది. అసలు అమెరికా మేధావులు, అమెరికా యొక్క సాహితీవేత్తలు, అమెరికా తత్వవేత్తల యొక్క ఇదిని అసలు ట్రంప్ ఏ కోచ్ అని అర్థం చేసుకోలేదు. ఆయన పెరిగిన విధానం ఏంటో, ఆయన పెరిగిన, ఎందుకంటే ఏ మనిషి అయినా ఆ పరిస్థితులు ఉంటాయి కదా, ఆ వృత్తి యొక్క ఇంపాక్ట్ ఉంటుంది. అదే ఒక టీచరు పిల్లలకి పాఠాలు బోధించి మనుషుల పట్ల ఎంపతి ఉండేటువంటి ఒక పర్సన్ కనుక ప్రెసిడెంట్ అయి ఉంటే, ఓ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు మనకి ఇక్కడ ఉదాహరణ. సింపతి అంటే అట్లా అని చెప్పి అమెరికా సంపద అంతా వేరే వాళ్ళకి ఇచ్చేయాలనేదిగా ఇక్కడ కాదు నా ఉద్దేశం. నువ్వు పెద్ద దేశంగా చలామణి అవుతున్నావు, మీ అందరికంటే నేను బలవంతున్నని నువ్వు చూపిస్తా ఉన్నావు. జీడిపిలోను, అలాగే వెపన్స్లోను. ఎక్కడ 2 దేశాల మధ్య యుద్ధాలు జరిగినా 2 దేశాలకే యుద్ధాలు అమ్ముకుంటున్నావు, ఆయుధాలు అమ్ముకుంటున్నావు, డబ్బులు సంపాదించుకుంటున్నారు. మంచిదే. మరి ఏం రాకముందు వరల్డ్ హెల్త్ ఇదిలో బైడెన్ గారు ఉన్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా కూడా వైరస్లు ఇది ఉంటుంది. ఆ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్లో అమెరికా భాగస్వామిగా ఉంటే ఫండింగ్ ఇచ్చే దేశాల్లో అమెరికాది ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు అదంతా ఎందుకు ఇవ్వాలి మేము అని చెప్పి వెనక్కి బీక్కున్నాడు. ఇక్కడ అర్థమైపోవట్లేదా ఎటువంటి మైండ్ సెట్ ట్రంప్? ఎంత దారుణం అయింది. మాకేంటి లాభం అంటే, వ్యాపారం చేసేవాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎక్కువ మందిది. అందరూ మహానుభావుడు రతన్ టాటా లాగా ఉండరు కదా. రతన్ టాటా లాంటి వాడు ఆయన వ్యాపారవేత్తే. భారతీయ వ్యాపారంలో మనకి టాటా బ్రాండ్ అంటే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఆ పేరు వింటేనే ఒక పాజిటివ్ వైబ్ ఫీల్ అవుతారు. టాటా వస్తువు అంటే ప్రేమిస్తాం మనం. ఆ వస్తువు సరే అది ఎట్ట పని చేసినా వాళ్ళు ఏదో ఈ దేశానికి మంచి చేశారు అనేది టాటా గురించి ఎక్కువ తెలియని వాళ్ళు కూడా భావిస్తుంటారు. అంటే విప్రో, అజీం ప్రేమ్జీ ఇటువంటి వాళ్ళు కనుక నాయకులు అయితే, దేశానికి అధ్యక్షులు, ప్రధానమంత్రులు అయితే, ఇంకా ఆ దేశానికి, ఆ దేశ ప్రజలకి ఆర్థిక ప్రదమైనటువంటి వాళ్ళు చూసే కోణము, ఆ మానవీయ కోణం. ఎందుకంటే బిజినెస్ మ్యాన్కి, వ్యాపారానికి మానవీయ కోణం లేని చోట చాలా ప్రమాదం జరుగుతుంది. ఇప్పుడు అదే జరుగుతూ ఉంది అమెరికాకి. నేటివ్ అమెరికన్స్ కొంత మేలేదో జరుగుద్ది అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తున్నాడు తప్ప అమెరికాలో కనిపించిన సమస్యలు లేవా? ఆడి గన్ కల్చర్ ఎంత ప్రమాదంగా తయారైంది, అది వలసవాదుల కంటే అత్యంత ప్రమాదకరంగా తయారైంది. ఇంట్లో గన్లు మెంటల్గా ఎట్ట తయారవుతున్నారు వాళ్ళు అక్కడ. మన ఇళ్లలో
మనం ఇంట్లో ఏదో కర్రలో కట్టె పుల్లలో పెట్టుకున్నట్టు కూరగాయలు ఇంట్లో పెట్టుకుంటే గన్స్ ఉంటాయి అక్కడ. డ్రగ్స్ కల్చర్, గన్ను కల్చరు, తర్వాత మరి ఆడ ఉద్యోగాల ఇది తగ్గిపోతూ ఉంది, ద్రవ్యోల్బణం ఉంది, సమస్య ఉంది. ఎడ్యుకేషన్ అమెరికన్ ప్రజలు ఎదుర్కొన్న సమస్య, ప్రపంచంలో అత్యంత ఖరీదైంది అమెరికాలో చదవడం. అక్కడ నేటివ్ అమెరికన్స్కి ఎడ్యుకేషన్ అందట్లేదు, చాలా కాస్ట్లీ అయిపోయింది. అవునాగా? అమెరికాలో ఉన్న వాళ్ళు చెప్పండి, కామెంట్ చేయండి. ఇవన్నీ వదిలేసి ఒక్కదాన్ని వలసలు 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 వాళ్ళు తరిమి కొడతామని చెప్పి ఒక ప్రొజెక్షన్ చేసి తెలివిగా మీడియాని మళ్లించి అన్ని ఈ బిజినెస్ ట్రిక్లు ఫాలో చేసి ఏమార్చిండు ప్రపంచాన్ని ట్రంప్ మామ, ట్రంప్ మామ, ట్రంప్ కాక, ట్రంప్ తాత ఏమార్చుతున్నాడు. ఇంకా ఇప్పుడు ఆయన టీం అంతా కూడా ఇటువంటి ఆలోచనలు లైక్ మైండెడ్ పీపుల్ అనమాట. వాళ్ళు ఎవరో టాటా లాంటి వాళ్ళు కాదు, అజీం ప్రేమ్జీ లాంటి వాళ్ళు కాదు, బిర్లా లాంటి వాళ్ళు కాదు. వీళ్ళంతా కూడా హ్యూమన్ ఫేస్ ఉన్న బిజినెస్ మ్యాన్లు. మన వాళ్ళ గురించి నేను ఎందుకు చెప్తానంటే అదే అనమాట, ఈ పేర్లు మెయిన్లీ. ప్రపంచ అత్యున్నత సంపన్నులలో రిలయన్స్ వచ్చాడు కానీ చెప్పి టాటా ఎప్పుడు రాలేదు, గమనించారా? కానీ అత్యంత ఎక్కువగా విరాళాలు ఇచ్చిన భారతీయ పారిశ్రామికవేత్తల్లో నంబర్ 1 టాటానే ఉంటారు, నంబర్ 2 అజీం ప్రేమ్జీ ఉంటారు. సంపదకి హ్యూమన్ ఫేస్ ఉండాలి, సోషల్ పర్పస్ ఉండాలి. హ్యూమన్ ఫేస్ అండ్ సోషల్ పర్పస్, ఈ 2 పదాలు అర్థం చేసుకోండి. ఇవి లేని చోట, ఇవి లేని వాళ్ళు, వీటి అర్థం తెలియని వాళ్ళు అత్యున్నత పదవుల్లో ఉంటే ఇటువంటి ప్రమాదాలే వస్తాయి అని నాకు అనిపిస్తుంది, నా అభిప్రాయం ఇదంతా కూడా. ఈ రోజున సిటిజన్షిప్ రద్దు అంటున్నాడు. ఈయనకు ముందు 46 మంది పరిపాలన చేసిన వాళ్ళు ఎవరు అనలేదే, ఎందుకు మరి ఈయనకి ఎందుకు? ఎవరు దోచు? అమెరికా అంటేనే అవకాశాల గని, ప్రపంచ మానవుల సమూహం అది, అవునా కాదా? ప్రతిభకి పట్టం కడుతుంది, ప్రజాస్వామ్యానికి పట్టం కడుతుంది, స్వేచ్ఛని ప్రేమిస్తుంది. స్వేచ్ఛ అంటే ఇట్లా ఉంటుందని వ్యవస్థలను నిలబెడుతుంది బలంగా. అమెరికాని ట్రంప్ అర్థం చేసుకోలేదు, అమెరికా తత్వాన్ని, అమెరికా ఆత్మని ట్రంప్ అర్థం చేసుకోలేదు. అతని వ్యాపార దృక్పథమే కనపడుతుంది తప్ప అది దారుణమైన వ్యాపార దృక్పథం. నాకేంటి ప్రతి దాంట్లో. ఇప్పుడు వాతావరణ ప్యారిస్ సమావేశాల్లో అప్పుడు దాంట్లో ఉంటే మరి ఇప్పుడు ప్రపంచంలో పొల్యూషన్ పెరిగిపోతూ ఉంది, కొన్ని ట్రిలియన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మేమెందుకు ఇవ్వాలంతా మేము చేసుకుంటామని చెప్పి తప్పించుకుంటున్నాడు. అవన్నీ అంటే ఎక్కడైతే అమెరికా భాగస్వామిగా ఉండి కొంత ఫండ్ పరంగా గట్టిగా ఇవ్వాల్సి వస్తుందో అవన్నీ ఏ విధమైనటువంటి ఆలోచన, నువ్వు బలవంతుడు, నువ్వు పెద్దోడు కదా, నీ హెల్ప్ కూడా ఆ పెద్దరికి ఉండాలి కదా. లేదు, ఓవరాల్గా ప్రపంచానికే కదా మంచి జరుగుతుంది అంటే ఆయనకి అదేం పట్టదు, ప్రపంచానికి మంచి పట్టదు, ఏం పట్టదు. అమెరికన్స్కి అమెరికా అనే పేరు పెట్టి దీన్ని అంతా డైవర్ట్ చేస్తూ ఉన్నాడు. సో ఈ సిటిజన్షిప్ రద్దు అనేది 100 ఏళ్ల నుంచి అటు రాజ్యాంగంలోనే ఉంది. ఎందుకు? ఒకప్పుడు అసలు అమెరికాలో జనాభా లేదు కాబట్టి ఇక్కడ వచ్చి పుడితే బేబీలు వాళ్ళకి అమెరికా పౌరసత్వం ఇవ్వడం అనేది అట్లా పెట్టారు. అది దానివల్ల అక్కడ జనాభా పెరిగింది. మరి భూమి ఎక్కువ ఉందా, జనాభా లేకపోతే ఏమైపోతుంది దేశం? సో మరి అప్పుడు అవసరమైనప్పుడు దాన్ని అట్లా పెట్టారు. ఏమైంది? అమెరికా బలపడింది కానీ బలహీన పడలేదుగా. ఇప్పుడు అదేదో పెద్ద సమస్యగా అదొక భూచోడు అన్నట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ నీ చేతగానితనాన్ని చాటుకోవటమే కదా. పరిపాలన పరంగా నువ్వు సంపదను సృష్టించాయా డొనాల్డ్ ట్రంప్, నువ్వు వ్యాపారవేత్తవు కదా. అవి చేయకుండా ఈ క్రేజీ థింగ్స్ అన్ని చేస్తూ ఉండడం మనోళ్ళు చేస్తుంటారు ఎక్కువగా. ఈ ఉచిత పథకాలని, ఏది థర్డ్ వరల్డ్ కంట్రీస్లో చేసేటటువంటి ట్రిక్స్ మన లోకల్ పొలిటీషియన్స్, అంటే ఈ ప్రాంతీయ పార్టీల నాయకులు మేనిఫెస్టోలు ఇవన్నీ అట్లే ఉంటాయి. అవునా కదా? మీరు గమనించండి, చదువుకున్న వాళ్ళు, ఆలోచన పరులు ఆలోచించండి. ఈ రోజున ఆ సిటిజన్షిప్ రద్దు అంటాడు, అది ఎందుకు రద్దు చేయాలి? అది ఖచ్చితంగా 22 రాష్ట్రాల వాళ్ళు కూడా ఇప్పుడు గవర్నర్లంతా సుప్రీంకోర్టులో, అమెరికా సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇది ఒంటెత్తి పోకడా, దారుణం ఇది అని చెప్పి. నిజంగా అలాగే డెమోక్రటిక్ పార్టీ కూడా వ్యతిరేకిస్తూ ఉంది. ఏది? ఆ సిటిజన్షిప్ రద్దు అని ట్రంప్ చేసినటువంటి దాన్ని, అది రద్దు కావాలని నేను కూడా కోరుకుంటున్నా. అదేంటి అంటే అన్ని సంవత్సరాల నుంచి లేదు, అదేదో రాజకీయం కోసం తెచ్చిపెట్టింది కాదు కదా. నువ్వు దేశాన్ని పరిపాలించు, అమెరికా తత్వాన్ని, అమెరికా ఆత్మని, అమెరికా అంటే అండ, ప్రపంచానికి అండ.
ఈ పదం అర్థం చేసుకోండి. అమెరికా అంటే అండ దండ, అది కదా ఇప్పుడు ఇంతకాలం అమెరికా ప్రపంచానికి చేసుకుంటూ వస్తున్నది. ఇది చేతగాక ట్రంప్కి ప్యూర్ బిజినెస్ మైండ్తో అసలు రివర్స్ గేర్లో వెళ్తున్నాడు. ఇది అమెరికా పతనానికి తప్ప ఓవరాల్గా లాంగ్ టైంలో చూస్తే ఇదేది అమెరికాను బలోపేతం చేసేది కానే కాదనేది నా అబ్జర్వేషను. సరే, ఎనీవే ఈ సిటిజన్షిప్ అనేది కనీసం ఇది ఆ కోర్టులో ఈయన అనుకున్నట్టు కాకుండా ఎక్కువ మంది ఆశిస్తున్నట్టు కాదు, రద్దు కావాలనే కోరుకుంటున్నారు. ఎందుకంటే కనీసం అట్లా వెళ్ళి అక్కడ పిల్లలు డెలివరీ చేసేవాళ్ళు మన ఇండియా నుంచి కూడా చాలా మంది ఉంటారు. ఎలాగో ఇమ్మిగ్రెంట్స్ పేరుతో, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతో చాలా మందిని తరిమేయడానికి చేస్తూ ఉన్నాడు. అది దారుణమే. దాంట్లో కూడా కొంత హ్యూమన్ యాంగిల్ ఉండాలి కదా. అదే అమెరికా ఏం సొమాలియా కాదుగా, అంటే ప్రపంచంలో అత్యంత పేద దేశం కాదు కదా, ధనిక దేశం. కష్టాలు అది వచ్చి నీ దగ్గరికి వచ్చినప్పుడు అన్నప్పుడు ఏది కొంచెం హెల్ప్ చేయలేవా? మరి ఏంటి నీ పెద్ద రకం ఏంటి తొక్క? కాబట్టి మనోళ్ళకి ఇప్పుడు చాలా మంది ఎఫెక్ట్ అవుతారు ఈ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ దీని మీద. అంటే పాపులిస్టిక్ పాలిటిక్స్ అంటారు. ఈ ఇంటర్నల్గా ఉండేటటువంటి డెప్త్ ఉన్న సమస్యలన్నీ వదిలేసి ఏదో ఒక పాయింట్ ప్రజలు ఆలోచిస్తుంటారు, దాన్ని కొంచెం ఉంటే పొలిటికల్గా ఇది చేయటం. ఈ ప్రాంతీయవాద ఉద్యమాలు, ఉదాహరణ తెలంగాణ ఉద్యమం కావచ్చు, ఇటువంటి వాటిని మహారాష్ట్ర అని అటువంటి ఉద్యమం కావచ్చు, అప్పుడు జార్ఖండ్ బీహార్ ఉద్యమాలు కావచ్చు, ఇవన్నీ ఇది కూడా అంతే ఒక రకంగా. ఏది అమెరికా ఫర్ అమెరికన్స్ అనేది, అమెరికా ఫర్ అమెరికన్స్ యాడికి బోరు. ప్రపంచ దేశంలో మేధావులు లేకపోతే అమెరికా లేదు, అది వాస్తవమా కాదా? సరే, అక్కడ ఆ విషయంలో ఈయనగా కూడా కరెక్ట్నే ఉన్నాడు. పక్కన వాళ్ళు ఉన్నారు కాబట్టి ట్రంప్, అదే ఆయన ఎలాన్ మాస్క్ అండ్ రామస్వామి గారు రావాల్సిందే అని చెప్పి అంటే అప్పుడు ఓకే అంటున్నాడు. ఈయనకి అసలు ఒక పరిపాలన పరంగా కానీ, ఎందుకంటే డైరెక్ట్గా వచ్చేసిండు, ఒక ఎమోషన్ని క్యారీ చేయడం తెలుసు బాగా, ఆ పల్స్ బాగా పట్టుకోండు, మాస్ పాలిటిక్స్ మాస్ లీడర్ లాగా. మొత్తం మీద అయితే ఈ ట్రంప్ ఇంకెన్ని చూడాలో ప్రపంచం ఈ 4 ఏళ్లలో, నాకు అదే భయం వేస్తా ఉంది. మన మార్కెట్ అయితే కుదేలైపోయింది దెబ్బకి. ఆయన ఇచ్చిన 2 స్టేట్మెంట్స్కి మొన్న ఏది టారిఫ్లు పెంచుతాము కెనడా నుంచి, ఇంకొకటి ఏదో స్టేట్మెంట్ ఇస్తే 7 లక్షల కోట్ల మన మార్కెట్ సంపద అంతా నాశనం అయిపోయింది, ఆవిరైపోయింది అన్నమాట. ఇప్పుడు ఆర్థికంగా మనకు అది చాలా నష్టం. ఇప్పుడు అసలు ద్రవ్యాలు కూడా ఉండవస్తుంది ఇండియాలో. సరే, ఇదంతా ఒక ఎత్తు. ఏదేమైనా గుడ్లో మెల్ల చాలా కష్టకాలం ఇప్పుడు మన ఇండియన్స్కి ఓవరాల్గా. అంటే లీగల్గా వెళ్ళిన వాళ్ళు అదే ఓకే, కానీ ఇప్పుడు 10 లక్షల మంది సుమారుగా వాళ్ళని తరిమి కొట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. తర్వాత కనీసం సరే సిటిజన్షిప్ అన్న అది ఉంటే అట్లయినా కొంతమంది వెళ్ళి అక్కడ మరి డెలివరీలు చేయటం, ఆ పిల్లలు ఆడబుట్టిన పిల్లలకి పౌరసత్వం వస్తే వాళ్ళు పేరెంట్స్కి స్పాన్సర్ చేయొచ్చట. మరి అది కూడా కొంత మంచిదే కదా. అట్లన్నా కొంచెం మంచి జరగాలని చెప్పి అయితే నేను కోరుకుంటున్నా. ఈ ట్రంప్ పోకళ్ళు అయితే నాకు భయం పుట్టిస్తూ ఉన్నాయి. మీకేమనిపిస్తుంది అనేది కింద కామెంట్ల రూపంలో రాయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఇట్లో మీ వెంకట్. జై హింద్.